Hello students, in previous class we discussed about the rational numbers concept, the basic concept we discussed. Okay, today onwards we will start the rational number chapter. This is the first chapter in 8th class. In 8th class this is the first chapter. What is the rational number? What is the rational number? First we have to learn. Okay, rational number. అయితే ఇక్కడ ఏదైతే నోట్స్ చెప్తున్నామో ఆ నోట్స్ మీరు డైరెక్ట్గా సిడబ్ల్యూలో నోట్ చేసేసుకోండి. నేను ఏదైతే బోర్డు మీద రాస్తున్నానో అది మొత్తం కూడా కాపీ చేసేసుకోండి. అని నోట్స్ మొత్తం ఇక్కడ రాసేది. రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్స్ మనకి రేషనల్ నెంబర్స్ అంటే మనకి డెఫినేషన్ అనేది రాస్తాను. ఆ డెఫినేషన్ రాసేసి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఏంటి వాట్ ఇస్ ద రేషనల్ నెంబర్? The number which can be expressed in the form of p by q, in the form of p by q, where p q are integers, where p and q are integers, where p q are integers and q is not equal to 0 and q is not equal to 0 are called rational numbers. Rational numbers. And okay, this is the rational numbers. Example, rational numbers are denoted by rational numbers are denoted by capital Q. Denoted by capital Q. అయితే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ రాద్దాం. రేషనల్ నెంబర్స్ కి ఎగ్జాంపుల్ 2/7 -7/81 0 2 3 -71/3 ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది రేషనల్ నెంబర్స్ చెప్పాలి. అయితే మనం డెఫినేషన్ చూద్దాం. ఈ దాని రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ద నెంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నానుకోండి, ఆ నెంబర్ని p by q ఫామ్లో చెప్పగలిగితే దాన్ని ఏమంటాము? రేషనల్ నెంబర్ అంటాం. అయితే ఇక్కడ మనకి pq అనేవి ఏంటి? pq అనేవి ఇంటిజర్స్. pq అనేవి ఏంటి? ఇంటిజర్స్. అండ్ ఇక్కడ డినామినేటర్ ఏంటి? q. q is not equal to 0. q is not equal to 0. They are called rational numbers అంటాం. are called rational numbers. ఇక్కడ మనకి q is not equal to 0 అన్నాం. why we are taking q is not equal to 0? మనం ఏదైనా ఒక ఫ్రాక్షన్ తీసుకుంటే డినామినేటర్ 0 ఉందనుకోండి, ఇక్కడ మనకి కండిషన్ తీసుకున్నాము q is not equal to 0 తీసుకున్నాం. ఎందుకు నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక నెంబర్కి డినామినేటర్ 0 ఉంది, 0తో ఎప్పుడైనా సరే డివిజన్ చేశారా మీరు? లోయర్ క్లాసెస్లో నుండి ఇప్పటి వరకు ఎప్పుడైనా మనం 0తో డివిజన్ చేయలేము. అలానే 0/0 ఇక్కడ కూడా మనకి డినామినేటర్ 0. ఇంకా ఒకటే గుర్తుంచుకోండి, డినామినేటర్ 0 కనిపిస్తుందంటే దాని యొక్క రిజల్ట్ ఏంటంటే అన్డిఫైన్డ్. దాని రిజల్ట్ ఏంటి? అన్డిఫైన్డ్. మనం చెప్పలేమని, ఆ డివిజన్ చేయలేము. అంటే అలా చేయలేకపోతే మనం ఈ రేషనల్ నెంబర్ చెప్పలేం కదా, కనుక డినామినేటర్ 0 తీసుకోకూడదు. ఇది ఒక పాయింట్. అదే న్యూమరేటర్ 0 ఉంది. న్యూమరేటర్ 0 ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి? న్యూమరేటర్ 0 ఉందంటే దాని యొక్క సొల్యూషన్ 0. దాని యొక్క సొల్యూషన్ ఏమవుతుంది? 0. అంటే డినామినేటర్ 0 ఉంటే రిజల్ట్ ఏంటి? అన్డిఫైన్డ్. మనకి ఇక్కడ రిజల్ట్ ఏంటి ఉంటే డివిజన్ చేసిన తర్వాత వచ్చే కోషెంట్ గురించి చెప్తున్నాం. కోషెంట్ అనేది మనం చెప్పలేము. అది రేషనల్ నెంబర్స్లో మనకి ఇక్కడ 0 అనేది న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్ నెంబర్ ఉంది. అప్పుడు కోషెంట్ ఏమొస్తుంది అంటే రిజల్ట్ ఏమొస్తుంది? 0 వస్తుంది. ఈ 0ని కోషెంట్ అంటాం. మనకి రేషనల్ నెంబర్స్ని ఇంకో పేరు ఏం పిలవచ్చు అంటే కోషెంట్ నెంబర్స్ అంటాం.
కోషెంట్ నెంబర్. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ని ద నెంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p బై q, అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే మనం p బై q ఫామ్లో చెప్పగలగాలి. అలానే వేర్ p అండ్ q ఆర్ ఇంటిజర్స్, p q అండ్ ఇంటిజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ అవ్వచ్చు, పాజిటివ్ నెంబర్స్ అవ్వచ్చు, జీరో అవ్వచ్చు. కానీ మళ్ళీ ఒకటి గుర్తుంచుకోవాలి, q ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో, q అనేది మాత్రం జీరో అవ్వకూడదు. అంటే q ప్లేస్లో నెగిటివ్ నెంబర్ రావచ్చు, లేకపోతే పాజిటివ్ నెంబర్ రావచ్చు. ఓకేనా? అలా కాకుండా మనకి ఇక్కడ రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై q. రేషనల్ నెంబర్స్ దేంతో డినోట్ చేస్తాము? q తో డినోట్ చేస్తాం. రేషనల్ నెంబర్స్ అనేది దేంతో డినోట్ చేస్తాము? q తో డినోట్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాస్తాం చూడండి. 2/7 -7/81 -7/81 0 2 3 -71/3. అయితే ఇవి ఎగ్జాంపుల్స్ మనకి ఈ 3 ఎగ్జాంపుల్స్ వస్తే మీకు డౌట్ వస్తుంది, ఇవి p బై q ఫామ్లో లేవు కదా, వై వి ఆర్ సేయింగ్ దోస్ ఆర్ ఇన్ p బై q ఫామ్. అవి p బై q ఫామ్లో లేవు కదా, రేషనల్ నెంబర్స్ ఎలా చెప్పగలమని డౌట్ వస్తుంది. అయితే మనకి ఎప్పుడైనా సరే మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, డినామినేటర్ ఏం లేదు అంటే ఏమి ఉండకూడదు, అక్కడ ఏమి లేదు డినామినేటర్ అంటే ఇక్కడ మనకి డినామినేటర్ ఏం లేకపోతే 1గా ట్రీట్ చేస్తాం. అవునా కదా? 0/1 అన్నా జీరోనే, 0 అన్నా సేమ్ జీరోనే కదా. అలానే 2/1 అన్నా 2నే, 2 అన్నా 2నే. అంటే మనకి డినామినేటర్ ఏం లేకపోతే 1గా తీసుకొని మనం సింప్లిఫై చేస్తాం. ఓకేనా? అది ఒకటి అర్థమైంది కదా. మనకి ఇది ఒకటి గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా సరే మనకి రేషనల్ నెంబర్స్ని నెంబర్ లేని నిజాలు గుర్తుపెడతాము. ఫస్ట్ గ్రూప్ రాద్దాం, రేషనల్ నెంబర్ గ్రూప్ రాద్దాము. ఇవి నోట్స్ రాసుకోవాలి, ఈ మొత్తం ఏదైతే కాపీ చేసామో అవి కూడా రాసుకోండి, అవి కూడా రాసుకోవాలి. ఓకేనా? నేను కంటిన్యూషన్ రాసేసేయండి. ఇప్పుడు చూడండి, రేషనల్ నెంబర్స్ దేంతో డినోట్ చేస్తాము? క్యూతో కదా. ఈ గ్రూప్ రాద్దాం, రేషనల్ నెంబర్ గ్రూప్. రేషనల్ గ్రూప్ అనేది ఎలా రాస్తామంటే p బై q such that p, q integers, p, q are integers, and q is not equal to 0. మనకి నెంబర్స్ ఇట్లా రాయలేం. p బై q such that, దీని such that అని చెప్తాం. p బై q such that p, q are integers and q is not equal to 0. దీని ఇంకా ఎక్స్పాండెడ్ గా రాయొచ్చు, అంటే షార్ట్ కట్ అనమాట. ఇది రేషనల్ నెంబర్స్ గ్రూప్ చెప్పడానికి షార్ట్ కట్. అదే మనం ఎక్స్పాండెడ్ గా రాస్తాం. ఎక్స్పాండెడ్ రాయాలంటే మిడిల్లో 0 ఉంటుంది, అది కామనే. తర్వాత ఇటువైపు మనకి నెంబర్స్ ఉంటాయి, 1/2 3/2 లైక్ దట్. ఓకేనా? ఇటువైపు ఏమో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 3/7 5/8 అలా నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? అంటే వీటిని కరెక్ట్గా మనం ఒకసారి గుర్తుపెట్టలేదు, అందుకని ఏం చేస్తామంటే ఈ షార్ట్ ఫామే రాయాలి. ఎప్పుడైనా సరే మనకి రైట్ ద గ్రూప్ ఆఫ్ ది రేషనల్ నెంబర్స్ అంటే ఈ స్టేట్మెంట్ రాస్తే సరిపోతుంది. ఇది మనకి ఎగ్జాంపుల్గా చెప్తాను. ఓకే, జస్ట్ ఐడెంటిఫై చేసిన కోసం. ఇప్పుడు నెంబర్ లైన్ ఎలా డ్రా చేస్తాం? డ్రా నెంబర్ లైన్. ఎగ్జాంపుల్, డ్రా మార్క్ 5/2 on a number line. ఇది మనం 7th క్లాస్ నేర్చుకున్నాం ఆల్రెడీ, ఫ్రాక్షన్ చాప్టర్లో నేర్చుకున్నాం. ఓకేనా? ఎలా టీచ్ చేస్తామని చూద్దాం. చూడండి, మార్క్ 5/2 on a number line. ఇలా అడిగినప్పుడు ఏం చేద్దామంటే దాని ఇంకా డెసిమల్ ఫార్ములా మార్చడం అదేం వద్దు. ఏం చేద్దాం, ఫస్ట్ నెంబర్ లైన్ డ్రా చేయాలి. నెంబర్ లైన్ డ్రా చేసిన తర్వాత దానికి ఇంటిజర్ నెంబర్ లైన్ డ్రా చేయాలి. 0 పెట్టేసి 1 2 3 4 5 6. ఇక న్యూమరేటర్ 5 కదా ఉంది, 5 వరకు కవర్ అయితే చాలు. అలాగే ఇటువైపు కూడా నెగిటివ్ నెంబర్ -1 -2 -3 -4 -5. అయితే ఇక్కడ డినామినేటర్ ఏముంది? 2 ఉంది. డినామినేటర్ 2 ఉంది కనుక ప్రతి నెంబర్ని 2 తోటి వచ్చేయండి. ప్రతి నెంబర్ని కూడా ఏంటో డివైడ్ చేయాలి. ఇక 2ని కూడా 2 తోటి వచ్చేయాలి, 5 ఉంటే 5 తోటి వచ్చేయాలి, 6 ఉంటే 6 తోటి వచ్చేయాలి, 17 ఉంటే 17 తోటి వచ్చేయాలి. నేను 2 తోటి వచ్చేసాను, /2. ప్రతి నెంబర్ని 2 తోటి వచ్చింది, ప్రతి నెంబర్ని కూడా 2 తోటి వచ్చింది. 2 తోటి వచ్చేసిన తర్వాత మనకు కావాల్సిన నెంబర్ ఏంటి? 5/2 కావాలి.
ఇక్కడ మనకి నెంబర్ లైన్ మీద 5/2 ఇక్కడ చెప్పండి. ఏ 5/2 రెండు 5/2 కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ కానీ ఇక్కడ రెండు ఒకటేనా కాదు. ఇది -5/2 ఇది +5/2. మనకు కావాల్సిన 5/2 ఏంటి? +5/2 కావాలి. అంటే +5/2ని రౌండ్ అప్ చేయండి. ఓకేనా? అలాగే ఇంకోటి సమ్ చూద్దాం. మార్క్ -3/4 that -3/5 on the number line. ఇక్కడ ఏం చేయాలి? మార్క్ -3/5 on the number line. మన నెంబర్ లైన్ మీద -3/5 టిక్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనకి నెంబర్ లైన్ తీసుకున్నాము. ఇలా నెంబర్ లైన్ తీసుకున్నాము. ఓకే, ఈ నెంబర్ లైన్ ఇప్పుడు మనకి స్ట్రైట్ ఉండాలి. ఇక్కడ కర్వ్ వచ్చింది. స్ట్రైట్ ఉన్న స్కేల్ హెల్ప్ తీసుకొని డ్రా చేయాలి. నేను హ్యాండ్ తో డ్రా చేసాను, మీరు హ్యాండ్ తో డ్రా చేయండి. ఓకే, లైన్ తీసుకున్నాము. ఓకే, ఇక్కడ మనకి ఒక చోట 0 అని పెడతాము. 0 రైట్ సైడ్ 1. అయితే ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ న్యూమరేటర్ నెంబర్ ఏదైతే ఉందో అది కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. న్యూమరేటర్ నెంబర్ ఏదైతే ఉందో అది కవర్ అయ్యేటట్టు చూడాలి. అంటే -3 ఉంది కనుక -3 కవర్ అయితే చూడదు. అంటే -3 తర్వాత నెంబర్ -4 అందులో రాయండి. 1 2 3 4 -1 -2 -3 -4. ఇప్పుడు మనకి -3 కవర్ అయిపోయింది. డినామినేటర్ ఏముంది? ఇక్కడ 5 ఉంది. డినామినేటర్ ఏముంది? 5 ఉంది కనుక ప్రతి ఒక్క నెంబర్ని 5 తో డివైడ్ చేయండి. ప్రతి ఒక్క నెంబర్ని 5 తో డివైడ్ చేయండి. ఇప్పుడు మనకు కావాల్సిన నెంబర్ ఏంటి? -3/5 కావాలి. -3/5 అనేది ఎక్కడ లొకేట్ అయిందో చూడాలి. మనకి రెండు 3/5 కనిపిస్తాయి. ప్రతిదీ కూడా రెండు నెంబర్స్ కనిపిస్తాయి. ఏంటి అవి రెండు నెంబర్స్ కూడా? ఒకటి పాజిటివ్ నెంబర్, ఇంకోటి నెగిటివ్ నెంబర్. అంటే ఇక్కడ మనకి పాజిటివ్ నెంబర్ ఏంటి కావాల్సింది? నెగిటివ్ నెంబర్ కావాలి. -3/5 అంటే -3/5 ఇక్కడ ఉంది కనుక దీన్ని సర్కిల్ చేయండి. అయిపోయింది అంతే. అంటే మనకి నెంబర్ ఏమి డ్రా చేయడం చాలా ఈజీ. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా? చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. ఇప్పుడు అన్నీ కూడా మనకి న్యూమరేటర్ చిన్న చిన్న నెంబర్సే ఉన్నాయి. మనకి అవైలబుల్ ఉన్న నెంబర్స్. ఒకవేళ బిగ్ నెంబర్స్ ఇస్తే అలా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మార్క్ 17/3. మార్క్ 17/3 అన్న. ఇది ఎలా మార్క్ చేస్తాం? 17/3 మార్క్ చేయడం అనేది ఇదే మెథడ్ అయితే మార్క్ చేసి డ్రా చేయొచ్చు, నో ప్రాబ్లం విత్ దట్. కాకపోతే మనకి ఎక్కువ టైం పడుతుంది. కానీ ఇది మనకి షార్ట్ కట్ ఎలా డ్రా చేయొచ్చు అనేది ఇప్పుడు నేర్చుకున్నాం. ఈ మెథడ్ యూజ్ చేసినా డ్రా చేయొచ్చు. అంటే 0 నుండి 17 వరకు రాసేసి 17 తర్వాత నెక్స్ట్ నెంబర్ 18 రాసేసి ప్రతి నెంబర్ 3 తో డివైడ్ చేసి వచ్చేస్తుంది. అలా కాకుండా వేరే మెథడ్ ఏమైనా డ్రా చేయొచ్చా చూద్దాం. ఫస్ట్ మన నెంబర్ లైన్ ఒకటి డ్రా చేయండి. నెంబర్ లైన్ డ్రా చేసే ముందు మనకి ఏం చేద్దామంటే దీన్ని మిక్స్లో మారుద్దాం. నెంబర్ని మిక్స్లో మార్చండి. మిక్సర్ ఫ్రాక్షన్ తెలుసు కదా? సొల్యూషన్ 17/3ని మిక్సర్ ఫ్రాక్షన్లో మార్చండి. అంటే ఎలా? డినామినేటర్ 3, దీన్ని డినామినేటర్ అంటాము, ఇది న్యూమరేటర్ అంటాము. న్యూమరేటర్ని డినామినేటర్తోనే డివైడ్ చేయాలి. ఇప్పుడు అది స్మాల్ అయినా బిగ్ అయినా. ఓకేనా? 3తో 17ని డివైడ్ చేయండి. 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18. 18 పోతుందా? పోదు. 3 5 15 15/2. అంటే దీన్ని మిక్స్లో ఎలా రాస్తాము? 5తో స్టార్ట్ చేయాలి. 5 లైన్ డ్రా చేయాలి. 2/3 5 2/3. అంటే దీని మీనింగ్ ఏంటి? 5 తర్వాత సెకండ్ లైన్ టిక్ చేయాలి. 5 తర్వాత సెకండ్ ఎలా టిక్ చేస్తాను చూడండి. ఒక నెంబర్ లైన్ డ్రా చేయాలి. ఓకే, 0 ఇక్కడ మనకి 1 2 3 4 5 ఆఫ్టర్ కదా టిక్ చేయాల్సింది. 5 ఆఫ్టర్.
అంటే ఇక్కడ మనకి 0 నుండి 1 రావాలంటే ఎన్ని లైన్స్ కావాలి? మిడిల్ మనకి ఎవ్రీ 3 లైన్స్కి మారుతుంది. 1 2 3 1 2 3 1 2 3 ఓకే, అలా లైన్లో చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ ఏంటి నీకు 1 వస్తుంది, ఇక్కడేమో 2 వస్తుంది, ఇక్కడ 3 4 5 అంటే ఎవ్రీ మనకి నెంబర్ కూడా 3 లైన్స్కి మారుతూ ఉంటుంది. అదే ఎందుకంటే డినామినేటర్ 3 ఉంది కదా, 0 తర్వాత థర్డ్ లైన్కి నెంబర్ 1 వస్తుంది. 1 2 3 థర్డ్ లైన్ 1. అలానే 1 తర్వాత థర్డ్ లైన్కి 2 వస్తుంది. 1 2 3. అలానే 2 తర్వాత థర్డ్ లైన్కి నెంబర్ 3 వస్తుంది. 1 2 3. 3 తర్వాత థర్డ్ లైన్కి 4 వస్తుంది. ఎందుకు ఎవ్రీ థర్డ్ లైన్ అంటాను? ఇక డినామినేటర్ 3 ఉంది కనుక అదే తీసుకోవాలి. ఇప్పుడు 5 ఆఫ్టర్ 5 ఆఫ్టర్ 1 2 3. అయితే ఇక్కడ మనకి దీన్ని ఏం రాయొచ్చు? 1/1 2 3 రాయొచ్చు కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది? 6 వస్తుంది. అంటే మనకి ఏంది కావాలి? 1 2 3 అంటే 2/3 2/3 3/3 ఇలా అవుతుంది. అంటే 5 1/3 అంటే 5 తర్వాత ఫస్ట్ లైన్ కనుక 1/3 3 పార్ట్స్ అవుతుంది కదా, అందుకని 1/3. ఇది సెకండ్ కనుక 2/3, ఇది థర్డ్ కనుక 3/3. అంటే ఇప్పుడు ఏం కనుక మనకి 5 2/3 కావాలి. 5 2/3 అంటే 5 తర్వాత 2/3 ఎట్లుంది? ఇది 17/3 అవుతుంది. ఇప్పుడు మనం కౌంట్ చేద్దాం చూడండి, 17 వస్తుంది లేదా? 1 0 తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 వచ్చిందా? మనం అలా నెంబర్స్ రాసుకున్నా 17 వస్తుంది. మళ్ళీ కౌంట్ చేస్తాం చూడండి, 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. మనకి నెంబర్స్ 1 to 17 రాసుకున్నా ఇదే వస్తుంది, ఇలా షార్ట్ కట్లో చేసినా ఇదే వస్తుంది. ఒకవేళ మీకు అండర్స్టాండ్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఒకసారి చూడండి ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేదండి. ఓకేనా? ఇక డినామినేటర్ ఎంత ఉంటే అని లైన్స్ తర్వాత నెంబర్ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 8 1/5 అంటే 8 1/5 అంటే ఏంటి? 8 ఆఫ్టర్ ఫస్ట్ లైన్, 8 ఆఫ్టర్ ఫస్ట్ లైన్ కౌంట్ చేస్తుంది. అంటే నెంబర్ అనేది ఎన్ని నెంబర్స్ ఎన్ని లైన్స్ ఒకసారి మారుతుంది? ఎవ్రీ 5 లైన్స్ ఒకసారి మారుతుంది. ఎవ్రీ 5 లైన్స్ ఒకసారి మారుతుంది. అంటే ఏంటి? 0 రాస్తారు ఇక్కడ, 1 2 3 4 5 అంటే ఇక్కడ 5th లైన్ 1 వస్తుంది. మళ్ళీ 1 తర్వాత 5th లైన్ 1 2 3 4 5 ఇది 2 వస్తుంది. అర్థమైంది అందరికి? ఇప్పుడు మనకి అలా 8 వరకు రాసుకొని 8 ఆఫ్టర్ ఫస్ట్ లైన్కి 1/5 ఇచ్చారు. ఓకేనా? ఇది నెంబర్ లైన్ మీద టిక్ చేయడం అనేది నేర్చుకోండి. ఇప్పుడు ప్రాపర్టీస్ చూద్దాం. మనకి ఆల్రెడీ నేను చెప్పాను, మా టోటల్ ఎన్ని ప్రాపర్టీస్ ఉంటాయి? 5 ప్రాపర్టీస్ ఉంటాయి బేసిక్గా. అది కాకుండా 6th ప్రాపర్టీ ఉంది, దాన్ని ఏమంటాం అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. 5 ప్రాపర్టీ చూద్దాం. ఈ నెంబర్ ఏమి టిక్ చేయడం అనేది మనకి చాలా ఈజీ క్వశ్చన్, ఎక్సర్సైజ్ 2లో ఉంటాయి ఇది. ఓకే, ఇవన్నీ కూడా ఇప్పుడు చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఇక్కడ మనకి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి? ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ఇక్కడ మనకి క్లోజర్ ప్రాపర్టీ. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? క్లోజర్ ప్రాపర్టీ. మీకు అండర్స్టాండ్ అవ్వడం కోసం P/Q ఫార్మ్ నెంబర్స్ కాకుండా P/Q ఫార్మ్ నెంబర్స్ తీసుకోవాలి. యాక్చువల్లీ అంటే నేను ఫ్రాక్షన్ ఫార్మ్స్ తీసుకోవట్లేదు, అంటే డినామినేటర్ అనేది నెంబర్ 1 కాకుండా వేరే నెంబర్ తీసుకోవట్లేదు. ఓకేనా? 1 కానీ తీసుకున్నాను అంటే మనకి అండర్స్టాండ్ అవ్వడం కోసం, ఇలాంటి నెంబర్స్ తీసుకోవట్లేదు. ఇలాంటి నెంబర్స్ కూడా తీసుకొని చేయొచ్చు. ఓకేనా? ఇలాంటి నెంబర్స్ కూడా తీసుకొని చేయొచ్చు. ఇలాంటివి తీసుకుంటే మనకి ఎక్కువ టైం పడుతుంది. మనకి అండర్స్టాండ్ అవ్వడం కోసం నేను ఇలాంటివి తీసుకుంటాను. 2 3 ఇది రేషన్ నెంబరే, ఇది రేషన్ నెంబరే, ఈ రెండు కూడా రేషన్ నెంబర్సే. ఎందుకంటే డినామినేటర్ 1 ఉంది. 1 రాసిన ఒకటి రాయిపోయిన ఒకటి కదా, 1 రాసిన ఒకటి రాయిపోయిన ఒకటి. సో వీ కెన్ టేక్. ఇప్పుడు మనకి చూద్దాం ఏంటి క్లోజర్ ప్రాపర్టీ చెప్తుంది. A, B are 2 rationals. A, B are rationals. Then A dot circle B. A dot circle B also a rational. ఇక్కడ మనకి ఒకటి డౌట్ రావచ్చు, డాట్ సర్కిల్ అంటే ఏంటి అంటే మనకు డాట్ సర్కిల్ అంటే ఏంటంటే, డాట్ సర్కిల్ అంటే ప్లస్ సింబల్ కానీ మైనస్ సింబల్ కానీ మల్టిప్లై సింబల్ కానీ డివిజన్ సింబల్ కానీ ఏదో ఒకటి తీసుకోవాలి. దీన్ని డాట్ సర్కిల్ అంటాం. ఏమంటాము?
డాట్ సర్కిల్ అన్ని ప్రాపర్టీస్ కూడా ఇట్లా బేసిక్గా రాద్దాం. డాట్ సర్కిల్ అంటే ఏంటి? ప్లస్ కానీ మైనస్ కానీ మల్టిప్లై కానీ డివిజన్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? అంటే ఏంటి? ఏ కామా బి రేషనల్ నెంబర్స్ అయితే ఏ డాట్ సర్కిల్ బి ఆల్సో రేషనల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 2 ఏ ఈక్వల్ టు లెట్ ఏంటి మనం ఏం చేసుకున్నాం? లెట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఏ ఈక్వల్ టు 2 బి ఈక్వల్ టు 7. ఇప్పుడు ఏ వాల్యూ 2 తీసుకున్నాను, బి వాల్యూ 7 తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను. ఏ ప్లస్ బి యాడ్ చేస్తే ఉంటుంది 2 ప్లస్ 3 ఏమవుతుంది? 9. ఏ వాల్యూ 2 అనేది రేషనల్, బి వాల్యూ 7 అనేది రేషనల్. ఏ ప్లస్ బి చేశాను, మనకు వచ్చే రిజల్ట్ ఏమవుతుంది? రేషనల్ అవుతుంది. రేషనల్ అవుతుంది. అలానే ఈ ప్రాపర్టీలో నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ఏ మైనస్ బి చేస్తున్నాను. ఏదో ఒకటే తీసుకోవాలి, కానీ మీకు అర్థం అవ్వడం కోసం ఒకేసారి చెప్పేస్తున్నాను అన్ని. ఓకే, ఏ మైనస్ బి తీసుకున్నప్పుడు ఏమవుతుంది? 2 మైనస్ 7. 2 అంటే ఈ రెండు వాల్యూస్కి ఏ మైనస్ బి క్యాలిక్యులేట్ చేసిన. 2 మైనస్ 7 అంటే ఏమొస్తుంది? 7 మైనస్ 2 అంటే 5 వస్తుంది. బిగ్ నెంబర్ అనేది మైనస్ ఉంది కదా, -5 వస్తుంది. అంటే 2 అనేది రేషనల్ నెంబర్, 7 అనేది రేషనల్ నెంబర్, అంటే -5 కూడా ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా? అలానే మల్టిప్లై డివిజన్ కూడా చెక్ చేస్తాం. అలానే ఏంటి? ఏ ఇంటూ బి అలానే ఏ ఇంటూ బి కూడా ఏంటి? 2 ఇంటూ 7. ఏదో ఒకటి చెక్ చేయాలి. అన్నీ అవసరం లేదు, మీకు అండర్స్టాండ్ అవ్వడం కోసం అన్నీ చూపిస్తాను. ఏదో మనకి ఎగ్జామ్లో అడిగిన దాన్ని బట్టి చూడాలి. ప్లస్తో అడిగాడా, మైనస్తో అడిగాడా, మల్టిప్లైతో అడిగాడా, దాన్ని ఒక్కదాన్ని చేయాలి, ఫోర్ చేయక్కర్లేదు. నేనేంటంటే మీకు అండర్స్టాండ్ అవ్వాలి కదా, అందుకు వేస్తున్నాను. ఏ ఇంటూ బి అంటే ఏ వాల్యూ ఇదే తీసుకున్నాను, బి వాల్యూ ఇదే తీసుకున్నాను. అంటే ఏ వాల్యూ తీసుకున్నా ఇది ఓకే అవ్వాలి. అంటే రెండు రేషనల్ నెంబర్ తీసుకుంటే మనం ఏ ఆపరేటర్ యూజ్ చేసినా సరే మనకి రేషనల్ నెంబరే రావాలి. ఇప్పుడు 2 7 చేసి ఉంటుంది 14. ఇప్పుడు ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్సే కదా, రేషనల్. అలానే ఏ డివైడెడ్ బి ఏమవుతుంది? 2 డివైడెడ్ బై 7. 2 డివైడెడ్ బై 7 అంటే ఏమవుతుంది? 2/7. ఇవన్నీ కూడా ఏంటి? రేషనల్ నెంబర్స్ ఇవన్నీ. అంటే మనం ఏం చెప్పచ్చు? మనకి ఏ బైనరీ ఆపరేటర్, ఏ బేసిక్ ఏ ఆపరేటర్ యూజ్ చేసినా సరే, ప్లస్ కానీ మైనస్ కానీ మల్టిప్లై కానీ డివిజన్ కానీ ఏది యూజ్ చేసినా సరే మనకి క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది. ఏది ఫాలో అవుతుంది? రేషనల్ నెంబర్స్ ఫాలో అవుతుంది. అది క్లోజర్ ప్రాపర్టీ. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇంకోటి ప్రాపర్టీ రాద్దాము. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. ఈ కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఇఫ్ ఏ కామా బి ఆర్ రేషనల్ నెంబర్స్ then A dot circle B equal to B dot circle A. ఒకవేళ మనకి ప్లస్ అని అనుకోండి, ప్లస్ తో కాంపిటేటివ్ ప్రాపర్టీ రాయండి అనుకోండి. ఇఫ్ ఏ కామా బి ఆర్ రేషనల్ నెంబర్స్ దెన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అని చెప్పాలి. అదే మల్టిప్లికేషన్ తో చెప్పండి కాంపిటేటివ్ ప్రాపర్టీ అని అనుకోండి. ఇఫ్ ఏ కామా బి ఆర్ రేషనల్ నెంబర్స్ దెన్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ అని చెప్పాలి. అంటే మనకి ఏ ఆపరేటర్ అడిగితే ఆ ఆపరేటర్ని ఇక్కడ రీప్లేస్ చేయాలి. ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 5 తీసుకుంటాను, బి ఈక్వల్ టు 3 తీసుకుంటాను. ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 3 తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఏ ప్లస్ బి కనుక్కుంటాను. ఏ ప్లస్ బి ఎంత వస్తుంది? ఏ వాల్యూ 5, బి వాల్యూ 3. ఇది రేషనల్ నెంబర్ అవునా కదా? ఎస్ రేషనల్ నెంబర్. దిస్ ఈజ్ రేషనల్ ఆర్ నాట్? ఎస్ రేషనల్ నెంబర్. ఈ రెండు యాడ్ చేయండి. 5 + 3 = 8. ఈసారి ఏం చేద్దాము? బి ప్లస్ ఏ కూడా కనుక్కుందాం. అంటే వాడికి ఆర్డర్ చేంజ్ చేసి కనుక్కుందాం. ఏ వాల్యూ 5, బి వాల్యూ 3 కదా, బి వాల్యూ ప్లస్ 5 ఏ వాల్యూ అంటే 3 + 5. 3 + 5 అంటే ఏమవుతుంది? 8. అంటే ఈ రెండు రేషనల్ నెంబర్ తీసుకుంటే రెండు సేమ్ రిజల్ట్ వచ్చినా లేదా? అంటే రెండు ఈక్వల్ రావాలి. 8 = 8 అంటే ఏం చెప్పొచ్చు మనం? commutative property will followed by the rational numbers. Commutative property will follow the rational numbers by addition. ఇది ఏం రాస్తాము? commutative property
follow rational numbers with less అని చెప్తాం. ఓకేనా? ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ అనేది రిఫర్ చేయండి. మనకి పేజ్ నెంబర్ 3, 4, 5, 6 పేజ్ నెంబర్ 3, 4, 5, 6 అనేది ఇప్పటివరకు నోట్స్ రాసేసేయండి. ఓకేనా? తర్వాత ఒకసారి రీడ్ చేయండి. పేజ్ నెంబర్ 3, 4, 5, 6 పేజెస్లో మనకి ప్రాపర్టీస్ ఇచ్చారు. నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం రిమైనింగ్.